వల్లి చాలా కంగారు పడుతూ రూమ్ లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసిన చందు, "ఏంటి అసలు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇలా చేస్తున్నావేంటి తింగరదానా" అని తిడుతూ ఉంటాడు. "అదేంటి బా ఒట్టి మనిషిని కాదంటే ఏంటి" అని వల్లి అడుగుతూ ఉంటుంది. "అంటే కడుపుతో ఉన్నావు కదా! ఎందుకు ఇలా ఎగురుతున్నావు? ఇలా ఇంత స్పీడ్‌గా నడవడం ఎందుకు? నెమ్మదిగా రావచ్చు కదా! ఎందుకు ఇంత తొందరపడుతున్నావు" అని చందు అంటూ ఉంటే, "నువ్వు రైస్ మిల్‌కి వెళ్తున్నావు కదా బావ! నీకు బాయ్ చెప్దామని వచ్చాను బావ" అని వల్లి అంటూ ఉంటే, "నువ్వు ఏమి బాయ్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే అంతే చాలు" అని తింగర్ వేషాలన్నీ వేయకు అని చందు అంటూ ఉంటాడు. "అది కాదు బా" అని వల్లి అంటూ ఉంటే, ఇంకా చందు వల్లి పుట్ట దగ్గరికి వెళ్ళి, "బాయ్ అమ్మా వెళ్ళొస్తాను" అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇది కడుపులో ఉన్న బిడ్డకి చెప్పినట్టుగా లేదు, నన్ను తరిమేసినట్టుగా అనిపిస్తుంది బాయ్ అని, గుడ్ బై చెప్పినట్టుగా ఉంది నాకు అని వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే సుకన్య అక్కడికి వచ్చి వల్లి వల్లి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటే అని అంటూ ఉంటే, నర్మద నిజాలు చెప్పించే మిషన్ తెప్పించిందంట, ఇప్పుడు అదంతా నీ మీద ప్రయోగించడానికే తెచ్చి ఉంటుంది అని సుకన్య చెప్తూ ఉంటే, "ఓ అవునా, నా చేత నిజాలు రాబట్టడం వాళ్ళ వల్ల అవుతుందా? ఇప్పుడు చూడు నేను మౌనవ్రతం అని చెప్తాను, మౌనవ్రతంతో మాట్లాడరు కదా, అప్పుడు ఎలా చేస్తారు, నిజాలు ఎలా రప్పిస్తారు, నేను చూస్తాను" అని వల్లి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నర్మద అదంతా సెట్ చేస్తూ ఉంటే అక్కడికి వేదవతి, ధీరజ్, ప్రేమ వచ్చి ఉంటారు. "ఏంటి ఇదంతా, ఏదో బాంబు ఫిట్ చేస్తున్నట్టుగా చేస్తున్నారు, ఏంటి ఇదంతా" అని వేదవతి అడుగుతూ ఉంటుంది. "ఇది నిజాలు చెప్పించే మిషన్ అత్తయ్య" అని నర్మద చెప్పడంతో, "అవునా" అని అంటూ ఉంటుంది. "ఇంకా ఫస్ట్ మీరే కూర్చోండి అత్తయ్య" అని వేదవతికి అదంతా ఫిక్స్ చేసి, "అత్తయ్య మీకు మాలో ఎవరంటే ఇష్టం" అని అడుగుతూ ఉంటుంది నర్మద. "నాకు ముగ్గురు కోడళ్ళంటే ఇష్టమే" అని వేదవతి చెప్పడంతో, "నో నో" అని మిషన్ అరుస్తూ ఉంటుంది. ఇంకా "అత్తయ్య నిజం చెప్పండి" అని మళ్ళీ నర్మద అనడంతో, "నాకు ప్రేమ అంటేనే ఇష్టం" అని వేదవతి చెప్పడంతో, ఆల్ రైట్" అని అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఏంటత్తయ్య మీకు ప్రేమ అంటేనే ఇష్టమా, మేమంటే ఇష్టం లేదు కదా" అని నర్మద అంటూ ఉంటే, "అది కాదమ్మా, అది నా మేనకోడలు కదా, ఆ మాత్రం ఇష్టం ఉండకూడదా ఏంటి" అని వేదవతి అంటూ ఉంటుంది. "అంతే అత్తయ్య, మీకు ప్రేమ అంటేనేమో ఎక్కువ ఇష్టం, ఆ తర్వాత నర్మద అంటే ఇష్టం, మరి నేనెవరిని, నేనంటే మీకు ఇష్టం లేదు కదా" అని వల్లి అనడంతో, "అదేంటి వల్లక్క, నువ్వు మౌనవ్రతం కదా, ఎలా మాట్లాడుతున్నావు" అని నర్మద, ప్రేమ అడుగుతూ ఉంటారు. ఇంకా వల్లి ఒక్కసారిగా నాలుక ఖర్చుకొని, "అయ్యో ఇలా దొరికిపోయానేంటి" అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా నర్మద వల్లిని కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, మిషన్ నర్మద రాంగ్ ఆన్సర్ చెప్పిన వాటన్నిటికీ నో నో అని అరుస్తూ ఉంటుంది. "అసలు నువ్వు కడుపుతో ఉన్నావా" అని అడుగుతూ ఉంటే, "లేదు" అని చెప్పడంతో, ఆల్ రైట్ అని మిషన్ అంటూ ఉంటుంది.